నుండి పబ్లిక్ని పెద్ద ఎత్తున సపోర్ట్ తీసుకొని ఎక్కడికక్కడ కమ్యూనిటీతో మనము విరాళాలు కలెక్ట్ చేసి కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద ప్రతి పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఈ రోజు వరకు దాదాపుగా 15,000 కెమెరాలు సిటీలో ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఇది పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ ఆఫీసర్ స్థాయి వరకు వెళ్ళి వాళ్ళు కమ్యూనిటీని మోటివేట్ చేసి ఇది భద్రతకు ఎంత అవసరమో అని చెప్పి దాన్ని మీతో అంగీకరించి అందరూ కలిసి ఉన్న ఫండ్స్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ తర్వాత మనం చాలామంది ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అందరి దగ్గరికి కూడా కమ్యూనిటీ వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, వాళ్ళ ఫండ్స్ని కూడా తీసుకొని మనము ఎన్నో సముదాయాల్లో మనము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం. అయితే ఒక సంవత్సరం వరకు ఎందుకు ఇంతగా సీసీ కెమెరాల వెనకాల వెళ్తున్నారు అన్నది హైదరాబాద్ ప్రజలకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ మేబీ 6 to 7 months డౌన్ ద లైన్ వెన్ సీసీటీవీ స్టార్టెడ్ ఫంక్షనింగ్. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి హైదరాబాద్లోని ఎవ్రీ సిటిజన్ నోస్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ కెమెరా. ఈరోజు మన నేరాలు ఇంత తక్కువగా పట్టడానికి ముఖ్య కారణము మనకు ప్రతి ఒక్క మనిషి ఎవరైతే నేరం చేయాలనుకుంటున్నాడో చేస్తాడో ఎక్కడో చోట సీసీటీవీలో దొరుకుతున్నారని మనకు తెలుసు. అయితే ఎంతకాలం మనము ఈ రకంగా ప్రభుత్వాన్ని మాత్రమే ఆశించి మన నిధులు సమకూర్చుకొని మనము సీసీటీవీలు పెట్టగలుగుతాం? మ్యాక్సిమం ఒక 50,000, 1,00,000, అంతకంటే ఎక్కువ ఈ మూమెంట్ వై ఐ నీడ్ టు బి సెక్యూర్, వై ఐ నీడ్ మై సిటీస్ టు బి సెక్యూర్ అన్న దాని మీద phase 2లో కమిషనర్ గారి ఆల్మోస్ట్ బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ దట్ ఈస్ నేను సైతం ఒకసారి వివిధ దేశాలు తిరిగిన తర్వాత మనం కూడా ఎందుకు సేఫెస్ట్ సిటీ కాకూడదు అన్న ఒక ఆలోచన, ఆ ఆలోచనకు ప్రజలు తోడైతేనే అది పాసిబుల్ అవుతుంది అన్న ఒక పెద్ద ఆలోచనతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను నా ఇంటికి పెట్టుకుంటాను, నేను నా బిల్డింగ్కి పెట్టుకుంటాను, నేను నా ఎస్టాబ్లిష్మెంట్కి పెట్టుకుంటాను అని ప్రజల నుండి స్వచ్ఛందంగా వచ్చిన రోజే నేను సైతం అని దాని పేరు పెట్టి మేము ఈ ప్రాజెక్ట్ని సెకండ్ ఫేజ్లో తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్కి అనుగుణంగా ప్రజల నుండి